ఏం వంటనే ఇది? నా పెళ్లి కాకముందు మా అమ్మ ఎంత మంచిగా వంట వండి నాకు పెడుతుండే నాకు తెలుసా? నువ్వున్నావు. మరి నా పెళ్లి కాకముందు కూడా మా నాయన నాకు షాపింగ్ చేయడానికి మస్తు పైసలు ఇస్తుండే, నువ్వున్నావు. ఎదురింటి ఆవిడికి నేను తెగ నచ్చేస్తుంటాను. నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఆవిడ నా కాసే చూస్తుంది. ఉదయాన్నే ఒకడు మాస్క్ లో వచ్చి ఆవిడ మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్ళిపోయాడు. వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది. అక్క వైఫై పాస్వర్డ్ చెప్పవా? పాస్వర్డ్ కావాలరా యదవా? పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క? నేను తిట్టట్లేదు తమ్ముడు, పాస్వర్డే అది. కొత్త నెంబరు. హలో హలో, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు, మ్యాచెస్ వస్తున్నాయి. అవునా? ఇంతకు మీరెవరు? నా గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను మీ మిస్సెస్ ఫ్రెండ్ ని. తను కాన్ఫరెన్స్ లో ఉంది, మిమ్మల్ని అడగమంది. ఏమైంది అలా ఉన్నావు? మా ఫ్రెండ్ కి అస్సలు ఒంట్లో బాగాలేదంటండి, హాస్పిటల్లో జాయిన్ చేశారు, అందుకే టెన్షన్. నువ్వేం టెన్షన్ పడక, తనకేం అవ్వదు. నా టెన్షన్ అది కాదండి, హాస్పిటల్కి వెళ్దామంటే నా దగ్గర సరైన బట్టలే లేవు. రజిత, ఈ కర్రీ కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టవా? అదేంటి కళ్యాణి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైందా? టీవీ చూస్తూ సీరియల్ మొత్తులో పడి కూరంతా మాడగొట్టేశా. అయితే మా ఆయన సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఈ కర్రీ తీసుకుంటా. ఎందుకలా? ఈ ఇంట్లో కూర అంటే మాడిపోయినా సరే లొట్టలు వేసుకుంటా తింటాడు. అవునా? ఇదేంటి సిగ్గుపడుద్ది? అత్తగారు, మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా, నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. యాండి, మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే, ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగరదానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. ఏంది పెళ్లికి వచ్చిన చుట్టాలు పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు? పెళ్లి కొడుకు కట్నం పైసలతోటి అందరి పాతప్పులు కడతానని చెప్పిండట, ఆనందంలో ఎగురుతారు. మేడం, మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే? పెన్షన్ రాస్తారు మేడం. ఎంత? నెలకు 2,500. 2,500? సరే రాసుకో. ముసలోళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు. పేరు? నెల్లూరు నీరజ. ఏది మేడం? నేనే. మీరు ముసలోళ్ళు లేదు మేడం, జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొఖాన ముడతలేవు. నిన్న పార్లర్ లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా. 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం, మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకి నెలకు 10,000 రూపాయలు కనిన దాకా ఇస్తారు. కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకి 1,00,000 రూపాయలు వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే, ఆ పేపర్ ఇట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నీరజ. నేనే. కడుపుతో ఉన్నారు మేడం? అయ్యో, ఇది తిని బలిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు. మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు నెల నుంచి పంపించు. అమ్మా వాడు పెన్షన్ కోసం టెన్షన్ లేకుండా. మీరింక మారరా? మన ఎదురింటి ఆవిడ వచ్చి టీ పొడి అడిగితే మీ టీ పొడి ఇవ్వకుండా హగ్గిచ్చి పంపిస్తారా? మన ఇంట్లో టీ పొడి అయిపోయిందే. మన ఇంటికి ఎవరొచ్చినా ఉట్టి చేతులతో పంపం కదా, అందుకే ఒక హగ్గిచ్చి పంపించాను. రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత? నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా. వద్దులేండి, మీ బుద్ధులు నాకు తెలియదేంటి. ఒకప్పుడు నేను పని అమ్మాయినగా.